మెదక్ జిల్లా ఎర్రవల్లిలో జరుగుతున్న గ్రామ జ్యోతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. జనాభానే 1500 దగ్గర సరే, చిన్న పోరగంలో ముసలిలో వాళ్ళను వీళ్ళను ఒక 500 మందిని తీసేసిన 1000 మంది అవుతాం. 1000 మంది దేవుడు ఎవరికైనా 2 చేతులు ఇచ్చిండు. పనిచేయగలిగిన వాళ్ళం 1000 మందిని నిజంగానే పట్టుబట్టి మన ఊళ్ళో ఈ మురికి ఉండద్దు అని కదిలితే 2000 చేతులు 2000 చేతులు కనుక 2 గంటలు పనిచేస్తే ఊళ్ళో మురికి ఉంటుందా? ఈ ఆడ చూసినా అన్ని జిల్లేడు పోదలు, ఆ కంప చెట్ల సర్కారు తుమ్మ చెట్లు, ఈ ఆడ ఊరిపోయిన ఇల్లు ఆన్నే ఉన్నది. కొందరు ఊళ్ళో ఉంటనే లేరు, వాళ్ళ ఇండ్లు ఉన్నాయి. ఓ 2-3 ఇండ్లు అయితే వాళ్ళు పెద్ద వాహనాలు వల్లే పడితే ఊరే ఆయన తాను ఉన్న చచ్చిపోయే పరిస్థితి. ఇంత ఘోరంగా ఎందుకు ఉండాలి? ఊరు ఉండవలసిన అక్కర్లేదు. సరే, ఇప్పటిదాకా జరిగింది. నేను మీ గ్రామ పెద్ద మనుషులందరినీ కూర్చోబెట్టి ఇదివరదాకా 1 గంట సేపు కూర్చొని మాట్లాడచ్చు. మీ సర్పంచ్, ఎంపీటీసీ, మీ జడ్పీటీసీ గారు, మండల పరిషత్ ప్రెసిడెంట్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, నేను అందరం కూడా కూర్చుండి ఊరు తిరిగిన తర్వాత కొద్దిగా బాధ అనిపించి ఇట్నే ఉండనా, మరి దీన్ని ఏదైనా మారుద్దామా అంటే 100% మార్చాలి సార్ అన్నారు. అందరు కలిసి గట్టి నిర్ణయం తీసుకొని మరి పబ్లిక్ కూడా అదే మాట చెప్పుదాం పని అని చెప్పి ఇడికి వచ్చినాం. అయితే 2 పనులు మనం చేయాల్సిన అక్కర ఉంటుంది. బాగుపడదాము, గొప్పగా బతుకుదాము అని ప్రారంభిస్తే తప్పకుండా బాగుపడతాం. పడకపోయే సమస్య లేనలేదు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి కూడా 7 నెలల పొద్దుతుంది, మీరు చూసినారు. తెలంగాణ తెచ్చిందే నేను ఎర్రవెల్లి గ్రామం నుంచి. నేను మొదట్లో తెలంగాణ కోసం బయలుదేరినప్పుడు ఎవరైనా నమ్మినరా? ఇది అవుతుందా పోతుందా దానికి ముచ్చట. కొంతమంది ఇన్సల్ట్ కూడా చేసిండ్రు, అవమానం కూడా చేసిండ్రు, నవ్విండ్రు. కొంతమంది అయితే వీడు బక్క పేద కూడా నేను బొడి విసుకైతే పోతాడు, వీంతో ఏమవుతారా అట్లా మాట్లాడిన ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమైంది? ఒక మొండి పట్టు బట్టి కష్టపడి ఎంబడబడితే ఇలా మన రాష్ట్రం మనం తెచ్చుకోలేదా? మరి మన ఊరు, మన ఎర్రవెల్లిని మనం ఖచ్చితంగా అందరం కలిసి ఏది ఏమైనా సరే చేసే చూపిద్దాం అనుకుంటే మంచిగా కాదా? 2 పనులు చేద్దాం మీరు అందరూ ఒప్పుకుంటే. ముఖ్యంగా మా అక్క చెల్లెలతో నేను ఎక్కువ మీకు దండం పెట్టి చెప్తున్నా, మీరు కదిలితేనే బ్రహ్మాండమైన పని జరుగుతుంది. అందరం ఉన్నాం, ఇన్నేళ్ళ నుంచి కూడా ఉన్నాం, ఏళ్ళనే కొత్తగా లేము. ముఖ్యమంత్రులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మండలాధ్యక్షులు, సర్పంచులు, ఎంపీపీలు, మరి జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, అధికారులు మొత్తం ఉన్నాం. కానీ మన ఊరు ఇట్టెందుకున్నది? ఇంత వ్యవస్థ ఉండి, ఇంత కథ ఉండి, బడ్జెట్ పాస్ చేస్తలేమా, డబ్బులు ఖర్చు పెడతలేమా అంటే పెడతాను. మరి ఏమైతేనే డబ్బులు ఎటు పోతున్నాయి? ఎందుకు క్రియేట్ అవుతలేదు? మంచిగా ఎందుకు ఉండలేకపోతున్నాం? ఇది ప్రతి ఒక్కరం కూర్చున్న కాడ కూర్చున్నట్టే మనం ఆలోచన చేయాలి. ఎన్నటికైనా నేను మీకు ఒక మాట పక్కా చెప్తున్నాను. నేను మన ఎర్రవెల్లి బాగుపడాలంటే మనం మేల్కుంటేనే, మనం లేస్తేనే, మన జ్ఞానం వస్తేనే ఎర్రవెల్లి మంచిగా అవుతుంది. కానీ ఈ నరసన్నపేటలో, ఈ వరదరాజపురంలో వచ్చి చేసిపోతారా? ఎందుకు చేస్తారు? మన ఇల్లు ఉంటుంది, పొద్దున్న లేస్తే మనమే ఊడ్చుకుంటాం. దెబ్బని మనకు శాతకాలే తలకాయ నొప్పి లేచింది, పానం బాటం లేదు, పక్కింటిలో చుడతారా? 3 జాములకైనా మళ్ళీ మనమే ఊడ్చుకోవాలి, కానీ పక్కింటి వాళ్ళు రారు, ఊడువరు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? మన ఊరు బాగుపడాలి, మంచిగా ఉండాలి, మనం కూడా చూపెట్టాలి అని మనం అనుకుంటేనే అది తయారైతుంది. కొద్దిపాటి ఓపిక, కొద్దిపాటి అవగాహన, అర్థం చేసుకోవటం, చాలా చక్కగా ఆలోచించటంతో అది సాధ్యమవుతుంది. ఇంకో ముచ్చట ఏంటంటే, ఈ ఊరు నుంచే ముఖ్యమంత్రి ఉండి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండి, ఈ ఊరు చక్కదనం లేకపోతే మనకి ఏం గౌరవం ఉంటుంది? అందువల్ల ఎట్టి పరిస్థితులలో ఎర్రవెల్లి గ్రామం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1 గ్రామం కావాలి. అవుతుంది, గ్యారెంటీ అవుతుంది. కాకపోయే సమస్య లేనే లేదు. అన్నీ జరుగుతాయి. మీకు నేను పూర్తి స్థాయిలో అండదండగా ఉంటా. ఒకటి,
రెండు రకాలుగా తీసుకుందాం మనం. జాయింట్ కలెక్టర్ గారిని ఇక్కడ నేను ఇన్ఛార్జిగా పెట్టిన ఇప్పుడు వారు మంచి అధికారి, పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి కరెక్ట్గా మీకు పూర్తి స్థాయి ఎంబడి ఉండి చేయిస్తారు. నేను కూడా చాలాసార్లు వస్తాను. ఒకటి మొట్టమొదటి స్టెప్ ఏం తీసుకుందామంటే ఊరి యొక్క పరిశుభ్రత, ఊర్లో ఇండ్లు లేని వాళ్ళందరికీ లేదా కూలిపోయిన వాళ్ళందరికీ ఇండ్లు కట్టుకోవటం. ఇప్పుడు ఇక్కడ నేను రాగానే చూసి ఆ కూలిపోయిన ఇల్లు చూసి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి చెప్పిన. వాళ్ళు స్పీడ్గా కొంతమంది అధికారులను పెట్టి సర్వే చేసినారు. ఒక 231 ఏమో పెంకుటిండ్లు ఉన్నాయి, గూన ఇండ్లు. ఆర్సీసీ అంటే చెత్తులు పోసుకున్న ఇండ్లు ఒక 107 ఉన్నాయి మొత్తం ఊరి మీద. అవి కూడా పూర్తి స్థాయి నెలకి లేవు. ఒకటి డబల్ ఒక రూమ్ ఉన్నది, అట్లా ఉంది. గుడిసెలు ఒక 10 ఉన్నాయి. పూర్తి కూలిపోయే పరిస్థితుల్లో ఒక 40 ఇండ్లు ఉన్నాయి. అయితే ఇంట్లో ఒక 30-40 మంది ఊళ్ళో ఉండలేరు. వాళ్ళు ఇడిచిపెట్టిపోయినారు ఎప్పుడో. వాటిలో వాడకట్టు కొందరు పోయినరు, కొందరు కోమట్లు పోయినరు, కొందరు దళితవాడ నుంచి పోయినరు, రకరకాలుగా పోయినరు. ఇక్కడ బతుకుదేరు లేకనో హైదరాబాద్లో బతుకుదామనం పోయినరు. మంది ఇళ్ళలో ఉంటారు కూడా ఉన్నారు. ఇట్లా రకరకాలుగా ఉంది. మొత్తం మీద అర్థమైంది ఏంటంటే ఒక 200 ఇండ్లు కొత్తగా గవర్నమెంట్ పెట్టినటువంటి డబల్ బెడ్రూమ్ స్కీమ్ ఏదైతే ఉందో ఇవన్నీ తీసవతల పడేసి ఒక 200 ఇండ్లు మంచిగా కట్టుకుంటే ఊరందరూ కూడా మంచి ఇండ్లు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇలా మనం ఓకే అనుకుంటే రేపే దాన్ని మంజూరు చేపిస్తాను. నేను ఇమీడియట్గా పని కూడా మొదలు పెట్టచ్చు. సప్పట్లు కొట్టినట్టు కాదు మరి, నాతో పంచాయతీ కొట్టుంటుంది మరి. ఇంతకుముందు ఏమైంది, ఏదో పద్ధతిలో బతికినాం. ఏమని పెరట్ల వాడో ఏదో జాగా ఇట్లా వీలైతే గట్లా కట్టుకుంటూ పోయినాం. ఒక ఇంటికి తోవ ఉంటే ఉన్నది, లేకపోతే లేనే లేదు. ఓ తోవదారి చక్కగా లేదు, బండి మీద పోదామంటలేదు. ఎప్పుడు గిట్నే ఉంటామా మనం కూడా, పైకి రామా? మన ఊర్లో కూడా కార్లలో మనం వచ్చి దిగే పరిస్థితి కూడా వస్తుంది కావచ్చు, అదృష్టం మంచిగా ఉంటే. అంతే కదా, తప్పకుండా గ్యారెంటీ వస్తారు. కాకపోయే సమస్యలు ఏమీ లేదు. అయితే తిప్పల పడాలి, కష్టం చేయాలి, పని చేయాలి, ఐకమత్యం ఉండాలి. దాంతో సాధ్యం కాకపోవడానికి ముచ్చట లేనే లేదు, గ్యారంటీ అవుతుంది. ఒకటి గ్రామం ఇండ్లు లేనులందరికీ ఇండ్లు కట్టుకోవడం, బజార్లు ఎట్లున్నా మంచిగా లైన్, మంచి గ్రామాలలో ఎట్లయితే ఉంటాయో మంచిగా రడారుడిగా మనం అందరం తిరిగేటట్టు, ఒక బండికి ఇంకో బండి అయితే పోరాకుండా ఉండేట్టు కాకుండా కొద్దిగా పద్ధతిగా రోడ్లన్నీ కూడా రేపు తెల్లాటాలకు ఇంజనీర్లు అందరూ వస్తుండ్రు. 20-30 మంది ఇంజనీర్లు వచ్చి మొత్తం కూలుస్తారు. గ్రామం ఎట్లున్నది, సడక్ ఎట్లుంటే బాగుంటుంది, మోరి ఎట్లా కట్టుకోవాలి, ఆ మోరిలన్నీ బయటకు వెనక నీళ్ళని ఎటుకుపోవాలి, ఏం సంగతి అదంతా నిర్ణయం చేసి క్లీన్గా శుభ్రంగా ఉండే గ్రామం ఎట్లుంటుందో అట్లా ఉండేటట్టుగా వాళ్ళు తయారు చేస్తారు. రేపు ఫస్ట్ ఎక్కడ మొదలు పెడదామంటే రేపు కూడా నేను పొద్దాక 20 ఉంటా. రేపు పొద్దుగాలు వచ్చి తెల్లాటాలకు రేపు వాళ్ళందరిని రప్పిస్తున్నాం. హైదరాబాద్ ఎవరైతే ఉన్నారో, బయటి గ్రామాలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇంగ్లీష్ పెట్టిపోయినారో అందరి అడ్రస్లు తీసుకుంటున్నాం. రప్పించి వాళ్ళకి మాట్లాడతాం. ఆ జాగాలు గ్రామానికి అవసరమైన ఇవి తీసుకుందాం. అందులో అక్కర ఉన్నో లెవెల్ లేనో లెవెల్ మొత్తం వాళ్ళతో మాట్లాడి విచారించుకొని అంతా చేసుకుందాం. రేపు ఏం చేద్దాం, పొద్దుగాల మీరు కూడా పొద్దుపూట బాయిల కాడ పని ఉన్నోళ్ళు, ఇలా కులం మతం లేదు, అందరం ఉండాలి. ప్రతి ఒక్కరం ఉండాల్సిందే. ఇంటికి ఒక్కరమో ఇద్దరమో ఖచ్చితంగా ఉండాలి. రేపు ఒక్క దినం చేద్దామా, తిప్పల పడదామా? మా అక్కజలను లేపుతలేరు చెయ్యి, అందరం పడదాం కదా రేపు. సో అయితే నేను కూడా మీతో ఉంటా, నా వంతు కూడా 100 తట్టలు మోస్తా. మీరు ఏ పని చెప్తా ఆ పని చెప్తా. లేదు సార్ నువ్వు ఇంత దూరం మోరి సాపు చేయని కూడా చెప్తా. చేయాలి కదా, ఇక సిగ్గుపడితే ఎట్లా వెళ్తుంది. పనికి దిగిన తర్వాత ఏ పనైనా చేయాలి. ఊరు మంచిగా చేయాలన్నప్పుడు అందరం తిప్పలు పడితేనే అయితే, లేకపోతే కాదు. దాన్ని పట్టాలంటే అట్లా పట్టాలి. ఇక ప్రతి ఒక్కరం అంత జిద్దుగా తీసుకుంటేనే అది విజయం సాధించగలుగుతాం. అయితే రేపు మొత్తం ఊర్లో ఉన్న కూలిపోయిన ఇండ్లు కానీ రేపు పొద్దుగా నేను ఏం చేస్తా అంటే ఒక 5-6 జేసీబీలు, ఒక 20-22 ట్రాక్టర్లు రప్పిద్దాం. గ్రామాన్ని 4 ముక్కలు చేద్దాం. అందరం ఒక్కకే పని చేస్తే కూడా నడవది.
ఏ ముక్కలు ఎంతమంది పనిచేద్దాం ఏం సంగతి ఇలా హనుమంతరావు సార్ ఉంటాడు మీతో వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు మళ్ళా ఇంతకే అయిపోదు సభ, సార్లు మళ్ళీ వస్తారు. కూర్చుండి గ్రామ పెద్దలు, సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు అందరు కూర్చొని ఎంత ఇవ్వలం పని చేద్దాం, ఎట్లా చేద్దామని చెప్పి పని విభజన చేసుకుందాం. ఒక్క పిచ్చి చెట్టు లేకుండా పోవాలి. రేపు తుమ్మ చెట్టు కానీ జిల్లేడు చెట్టు ఉంటే జట్ట కదా, దరిద్రం, మంచిది కాదు. ఊళ్ళో నడి ఊళ్ళో ఉండకూడదు. కాబట్టి ఆ చెట్లు చెత్త చెదారం అంతా పోవాలి. ఆ కూలిపోయిన ఇల్లు పోవాలి. ఎప్పుడో వెనకడ కూలిపోయిన కాంపౌండ్ వాళ్ళు అట్లే ఉన్నది ఆ కుప్ప. ఏం లేకుండా సాయంత్రం వరకు శుభ్రం అయిపోవాలి ఎర్రవెల్లి. సాయంత్రం వరకే ప్లాన్ కూడా తయారవుతుంది. ఇప్పుడు వడ్డోళ్ళ వాడ కట్టినది అంత కూర్చోవచ్చినట్టు నీ ఇల్లు అట్లా కాకుండా దాన్ని మొత్తం తీసి తవ్వదీసి వాళ్ళకి మంచిగా ఇల్లు మంజూరు చేసి మంచి రోడ్ ఎస్టేట్ చేసి ఎట్లా కట్టుకుందాం ప్లాన్ చేసుకుంటాం. ఆ ప్రకారం రేపు చెత్త కంప్లీట్ చేద్దాం. ఎల్లుండి నేను మళ్ళీ మీకు ఇల్లు మంజూరు చేస్తాను. ఎల్లుండి మొక్కలు నాటుదాం. గ్రామంలో ఎక్కడ మొక్కలు నాటాలి, ప్రతి ఇంట్లో ఏ మొక్కలు ఉండాలి, ఎట్లా అనేది ఎల్లుండి వరకు ఆ చెట్లు కూడా వస్తాయి. ఎల్లుండి పొద్దున నేను పోయేటప్పుడు కూడా వచ్చి మొక్క పెట్టే పోతాను నా వంతుకోటి. సో అట్లా రేపు మొత్తం చెత్త తీసేద్దాం. రేపు సాయంత్రం వరకు ఎక్కడోళ్ళం అక్కడ అద్భుతంగా పనిచేసి చెత్త తీసేసుకొని బ్రహ్మాండంగా తయారు చేద్దాం. రేపు ఊరందరికి నేనే భోజనం పెడతా. అందరం కలిసి ఒక్కనే తిందాం. ఇప్పుడు జాగా చూడమంట మొత్తం మందికి వంట చేపించి మధ్యాహ్నం పూట మళ్ళీ టైం ఖరాబ్ కాకుండా అందరం ఒక్కనే భోంచేద్దాం. రేపు మీతో నేను కూడా తింటా. తినాలి, మళ్ళీ అర్ధ గంటలో కూడా మళ్ళీ పనికి ఎక్కాలి. మరి పని కాదు కదా, లేకపోతే మంచి అయినప్పుడు పని చేయాలి కదా. రేపు పొద్దుగా వరకల్లా ఈ ఊళ్ళో చెత్త చెదారం మురికి అనేది ఏం లేకుండా కావాలి. ఈ వాడు ఆ వాడు లేదు, మొత్తం ఎర్రవెల్లి మొత్తం క్లీన్ అయిపోవాలి. రేపు సాయంత్రం వరకు క్లీన్ చేద్దాం. దాని సంగతో చెత్త సంగతో మన సంగతో తేలాలి. రేపు తెలుసుకుందాం. ఎల్లుండి పొద్దుగా వరకు మీకు ఎంతమంది ఇళ్ళ లెక్కనో రేపటికి వస్తుంది, మొత్తం ప్లాన్ అయిపోతుంది. ఇండ్లు మంజూరు చేయించేస్తాను. వారం 10 రోజులలో ఇండ్ల పని కూడా మొదలు కావాలి. కడితేనే ఉండాలి. మంచి ఎక్కడో అక్కడే ఇల్లు వాళ్ళు నిలబడి బ్రహ్మాండంగా కట్టించుకోవాలి. దాంతో పాటు మోరీలు కంప్లీట్ చేస్తాం. సిమెంట్ రోడ్లను వేసుకుందాం మంచిగా. ఇప్పుడు వేసినవి చాలా చిన్నగా ఉన్నాయి, అంత మంచిగా లేవు. 12 ఫీట్లు 11 ఫీట్లు అయితే ఒక ట్రాక్టర్ అయితే ఇంకో ట్రాక్టర్ పోనిపోదాయి. ఇక మళ్ళా మంచిగా ఉండదు అట్లా. కొన్ని అన్న పెద్ద రోడ్లు ఉండాలి ఊరన్నప్పుడు. కొన్ని చిన్న చిన్న సందులు ఉన్నా పర్వాలేదు, కానీ కొన్ని పెద్ద రోడ్లు దగ్గర మంచిగా వెడల్పుంటే మంచి 2 బండ్లు పోయినా ఇబ్బంది లేకుండా ఉండాలి. అట్లా చేసుకోవాలి ఊరంతా కలిసి రేపు మనం. అట్లా ఆ ఇల్లు కట్టుబడి స్టార్ట్ కావాలి. ఈడికే అయిపోద్దా కథ అంటే అయిపోవద్దు. ఎందుకు అయిపోవద్దు అంటే వ్యవసాయాలు చేస్తున్నాం మనం, భూమి నీళ్ళని చేస్తున్నాం, భూమి లేని ఇంకో పని చేస్తాను, రకరకాలుగా బతుకుతున్నాం. నిజామాబాద్ జిల్లాలో అంకాపూర్ అని ఒక ఊరు ఉంది. ఆ ఊరు కూడా మీరు చూసి రావాలి తప్పకుండా. నేను 2 బస్సులు మహిళలు, 2 బస్సులు పురుషులు, 200 మంది చూసి రావాలి మనం. ఆ బస్సులు కూడా నేను ఏర్పాటు చేపిస్తా. అక్కడ ఊళ్ళో మీరు పోయినప్పుడు వాళ్ళ భోజనం కూడా పెడతారు. మంచిగా మాపున బయలుదేరాలి, పోవాలి. గిన్నె దగ్గరనే ఉంటుంది, మనకు అంత దూరమేం లేదు. నిజామాబాద్ సిటీ పక్కకే ఉంటుంది. 86లో పోయినా నేను ఆ ఊరికి, 1986లో. నేను కొత్తగా సిద్దిపేట ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక ఏడాది తర్వాత పోయినా. ఆడ గొప్పగా నడుస్తుంది పని, మంచిగా బతుకుతాను. ఏంది కావచ్చు, వాళ్ళు ఊరే కదా చూద్దామని పోయినా నేను. ఆ ఊర్లో 2 బ్యాంకు బ్రాంచీలని, 2 బ్యాంకు బ్రాంచీలలో ఆ ఊరోళ్ళ డబ్బులే, ఆ ఊరి యొక్క రైతుల యొక్క డబ్బులు 22 కోట్ల రూపాయలు బ్యాంకులలో డిపాజిట్ ఉన్నాయి. వాళ్ళు మనలాగా వ్యవసాయం చేస్తారు. వాళ్ళు ఏం పెద్ద మనకన్నా భూములు కూడా గొప్ప ఏం కావు. సేమ్ ఇదే భూములు ఇదే కథ. చాలా అద్భుతంగా వాళ్ళు ఒక పద్ధతిగా చేసుకొని కమిటీలు వేసుకున్నారు మంచిగా. ఆ ఊళ్ళో పోలీసే రాడా సార్, పంచాయతీ ఉండేది. పోలీస్ స్టేషన్ కేసే పోదు. ఏ మాట వచ్చినా వాళ్ళ ఊరు మంది వల్లనే వాళ్ళు పరిష్కారం చేసుకుంటారు, మంచిగా ముందుకు పోతుంటారు. ఒక గ్రామంగా ఒక ఐక్యంగా ఉండేటువంటి పరిస్థితి గ్రామంలో మనం తేగలిగితే అసలు గ్రామ ప్రజల చేతిలో ఎంత శక్తి ఉందనేది ప్రజలకు తెలియదు, చెప్పేటోడు ఎవరు లేడు. అది దురదృష్టం మన దేశంలో. ప్రజల యొక్క సంఘటిత శక్తిలో ఉండేటువంటి పవర్ ప్రజలకు చేయలేకపోయినా మనం ఈ 68 ఏళ్లలో. స్వతంత్రం వచ్చి 68 ఏళ్ళైనా ఒక మన 20 బాగాలేదని మనం నారాజయ్య ముచ్చటం లేదు, అక్కర్లేదు. యాడికి పోయినా గిట్లే ఉన్నాయి ఊళ్ళు, మొత్తం అంత ఇట్టే ఉంది.
చెప్పలే, సంజాయించలే ప్రజలకు. ఎట్లా పైకి రావానో ఎట్లా బతకానో దాని తోవలు మార్గాలు చూపెట్టలే. అందువల్ల అట్లా ఉండిపోయినాం అంతే. ఇక అందరం గట్లే ఉన్నాం. ఏ ఊరుకొని ఇదే పరిస్థితి. ఒక మనమే చెడగుణమని అనుకునే మనం న్యూనత పడే అక్కడ కూడా లేదు. అంతటా కూడా పరిస్థితి మారుతుంది. ఇక్కడ ఎర్రవేళ్ళ ముఖ్యమంత్రి ఈ ఊరికి వెళ్ళినాడు కాబట్టి మీకు పని ఆగదు, ఏది కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. దాన్ని ఎట్లా ఉపయోగించుకుంటుంది ఊరు అన్నదే ఇప్పుడు ఇక్కడ సమస్య. మీకు శాంక్షన్లకు ఇబ్బంది ఉండదు, డబ్బులకు ఇబ్బంది ఉండదు, అధికారుల సహకారానికి ఇబ్బంది ఉండదు, అన్ని జరుగుతాయి నిమిషాల మీద. అంతే స్పీడ్గా మరి ఎర్రవేలి గ్రామం దాన్ని అందిపుచ్చుకోవాలి. అంకాపూర్ రైతుల దగ్గర గంత సొమ్ము ఉన్నప్పుడు మరి మన దగ్గర ఎందుకు లేదు? వాళ్ళు ఏమైనా బంగారం తింటారు, మనం అన్నం తింటున్నామా? వాళ్ళు కూడా మనం తినే అన్నమే తింటారు. మరి వాళ్ళు ఎట్లా పైకి వచ్చిండ్రు, ఎందుకు పైకి వచ్చిండ్రు? మనం ఎందుకు రావద్దా దారి, మనం ఎందుకు పట్టద్దు? అట్లా పట్టాలి. అయితే దీనిలో కులం లేదు, మతం లేదు, ప్రతి ఒక్కరం బతికే ఉపాయం చూసుకోవాలి. అందరికీ భూమి జాగాలు ఉండయి, లేని వాళ్ళు కూడా ఎట్లా బతకన్నా ఆలోచన చేయాలి. చాలా గ్రామాలని అట్లా పట్టుబట్టి చేసుకుంటారు. సిద్దిపేటలో రామునిపట్ల ఒక ఊరుండి ఆడ ఈ ప్రోగ్రాం చేసినాం. అది పూర్తి కాలేదు. నా తర్వాత ఎమ్మెల్యే ఇప్పుడు తిప్పల పడుతున్నారు. ఆడ ఏం ఆలోచన చేసినామంటే ఊరు ఉమ్మడిగా ఆలోచించి ఊర్లో ఉన్న ప్రతి వ్యక్తి బతకాలి. అందరికీ ఆస్తిపాస్తులు ఉండయి, అందరికి భూములు జాగాలు ఉండయి. లేని వాళ్ళు కూడా మరి బతకాలి. వాళ్ళు మనోళ్ళే కదా, మనూరోళ్ళే కదా, వాళ్ళు కూడా బతకాలి కదా. ఎవరు ఆలోచిస్తారు? సరే గవర్నమెంట్లో కొన్ని స్కీములు ఉంటాయి, కానీ ఏ ఊరోళ్ళు ఆ ఊర్లో ఆలోచిస్తే బ్రహ్మాండంగా పని జరుగుతుంది. మన ఊర్లో ఎవరో ఒక భూమి లేని ఒక మనిషి ఉన్నాడు, ఒక కుటుంబం ఉంది. మనం ఊర్లో రైతులం ఉన్నాం, వ్యవసాయాలు చేస్తాం. కొందరు జయదేవ్పూర్లో తెస్తాం ఎరువు బస్తాలు, కొందరు గజ్వేల్ కాడ తెస్తాం, కొందరు ఇంకో కాడ తెస్తాం. ఎరువు బస్తాలు అయితే తెస్తాం కదా. ఎందుకు తేవాలి? మన ఊర్లోనే ఒక ఆయనకి ఎరువుల దుకాణం పెట్టేయాలి, అందరం ఆయనే కొనాలి. ఆయన బతకడా? చాలా దూరం చేసి ఇట్లా ఆలోచనలు. ఇప్పుడు గంగదేవిపల్లి అనే ఊరు కాడ వాళ్ళు మంచి కానూన్ పెట్టుకున్నారు. గిన్ని ఇండ్లకు కలిసి ఇంత దూరం రోడ్డు సాపు ఉండాలని పెట్టిండ్రు. ఊరు రోడ్లను కొలిచిండ్రు, ఇండ్ల పొత్తుల రోడ్డును పంచిండ్రు. గ్రామ పంచాయతీలు సఫాయిలు చేసేది చేయంగా ఊరు కూడా ఒక నియమం పెట్టుకున్నారు. మా ఊరు శుభ్రంగా ఉండాలంటే మేము బాధ్యత వహించాలి కదా. ఎవరో ఒక్కరో చేయాలంటే కాదు, సమిష్టిగా ఊరంతా కలిసి చేయాలి. ఓ గంట పెట్టుకున్నారు, ఓ మైక్ పెట్టుకున్నారు ఊళ్ళో. ఇగో పలానా ఇండ్ల కాడి రోడ్డు బాగలేదని మైక్లో చెప్తే వాళ్ళు 5 నిమిషాలు వస్తారు, ఆయన టపటం సాగుతారు. ఊరంతా అదే నియమం. అందువల్ల ఏమవుతుంది, ఊరు శుభ్రంగా ఉంటుంది ఎప్పటికి కూడా. వాళ్ళకి దోమలు రావు, చిన్న చిన్న పిచ్చి పిచ్చి బీమారీలు రావు. దోమ ఉంటే అందరినీ కుడుతుంది కదా, కుట్టదా? దోమ ఉన్నాడు, అది లేకుండా చేసుకుంటే గొప్పతనం. కానీ ఇప్పుడు సర్పంచ్ అని చెప్పి సర్పంచ్ కుట్టకుండా ఊకుంటుందా దోమ? సర్పంచ్ అని బోర్డు ఉంటుందా? సర్పంచ్ని కుడుతుంది, జాయింట్ కలెక్టర్ని కూడా కుడుతుంది. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి చాలా పెద్ద సిపాయి నన్ను ఎట్లా కుడతా చూస్తాను ఊకుంటుందా? అది ఉండకపోతే కుట్టదు. కానీ ఉన్నాక దానికి ముఖ్యమంత్రి ఉండదు, ఎమ్మెల్యే ఉండదు, ఎంపీ ఉండదు, ఎవడు ఎదురుగా ఎత్తమని కుడుతుంది, ఎవడు దొరుకుతామని కుడుతుంది. అంతే కదా. అట్లనే ఇవి గిట్లనే ఆలోచిస్తే అయిపోయాయి, అన్ని అర్థమైతే ఓటుకోటి. దోమ లేకుండా చేసుకోవాలి. మనం పట్టుబడితే గ్యారంటీ చేయగలుగుతాం. అది ఏమంత గొప్ప ముచ్చటేం కాదు. ఆ మలేరియా బీమారి రావద్దు, మెదడు వ్యాధి రావద్దు అంటే అట్లా కాదు. మన చేతులు ఏం లేదా అది రాకుండా చేయడానికి? మనకు తిప్పల పడితే కాదా? అవుతుంది. మీరు అంకాపూర్ పోయిన రోజే ఇంకో పని కూడా చేయాలి. హైదరాబాద్ సిటీలో పక్కకు ప్రగతి రిసార్ట్స్ అని ఒక ఏరియా ఉంది. 3000 ఎకరాలలో ఉంటాయి ఇండ్లలో. 3000 ఎకరాల జాగాలో ఒక్క దోమ కూడా కనిపించింది, ఒకటంటే ఒకటి కూడా. వాళ్ళు పట్టుబట్టినరు, అనుకున్నారు, దోమ రాకుండా చేసుకున్నారు. మీరు ఏ రోజైతే అంకాపూర్ పోతారో అదే రోజు ప్రగతి రిసార్ట్స్ కూడా చూసుకుంటూ రావాలి. పోయేటప్పుడు ఇట్లా తూపురాలు మీకు పోవాలి, అంకాపూర్ చూసుకోవాలి. ఆడికెళ్ళి సాయంత్రం లోపే ఆ ప్రగతి రిసార్ట్ చేరుకొని హైదరాబాద్ మీకు వాపసు రావాలి. అట్లనే నేను ఏర్పాటు చేపిస్తాను. ఆ పద్ధతిలో ఏం లేదు, కొన్ని చెట్లుంటాయి, మస్కిటో రిపెలెంట్ అంటే దోమకు రాకుండా చేసే చెట్లుంటాయి. అవి ఊర్లో ఎన్ని పెట్టాలి, ఏ పద్ధతిలో పెడితే ఊర్లోకి దోమ రానే రాదు. ఈ చిన్న పనే, కానీ మనం ఆలోచిస్తలేం, పట్టించుకుంటలేము, ఎవరికి పట్టింపు లేదు. ఇట్లా అనేక విషయాలు ఉంటాయి.
ఊళ్ళో కరెంటు స్తంభాలు ఉంటాయి, ఓ పోల్ ఇట్లా వంగిపోయి ఉంటుంది, ఎప్పుడో మీద పడుతుంది, అందరం దాని కిందకి పోతాం, కానీ ఎవరం పట్టించుకోం. కరెంటు వాళ్ళు ఎప్పుడో లైన్ లేచి గుంజిపోతారు, వైర్లు లూజ్ అయ్యి ఏలాడబడుతుంటాయి, బాయిల కడుకోయే లైన్ కానీ ఇంకోటి కానీ అందరం దాని కిందనే పోతాం, కానీ ఎవరం పట్టించుకోం. మరి అది ఎవరి సమస్య? ఒకసారి ట్రాక్టర్ మీద మనం గడి మేలుకొని పోతుంటే ఆయన తలగానంటే మన ట్రాక్టర్ కాలిపోతుంది, షాక్ అయితే ఎవడో కూడా చెప్తాడు. ఇవి చిన్న చిన్న విషయాలు అనిపిస్తాయి. పట్టించుకుంటే ఒక గ్రామంగా ఊరుగా ఉమ్మడిగా ఆలోచించి పట్టించుకుంటే చిటికల మీద బట్టిగా దూది పింజల్లాగా ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇది మనకి ఎవరు చెప్తలేరు. ఇట్లాంటి అనేక సమస్యలు మనం ఐక్యంగా లేకపోవడం వల్ల, ఒకటిగా లేకపోవడం వల్ల, పని చేయకపోవడం వల్ల, ఊరందరిది ఊరు మనదే అనే భావన లేకపోవడం వల్ల ఈ సమస్యలను మనం ఎదుర్కొంటున్నాం. ఊరును బాగా పెట్టుకోవడం, కరెంటు తీగలు బాగా పెట్టుకోవడం, రోడ్లు బాగా పెట్టుకోవడం, పరిశుభ్రం చేసుకోవడంతో పాటు బతికే ఉపాయం కూడా నేను చెప్పిన ఇంతకుముందు మీకు. ఈ ఊర్లో పాలు పోస్తారు, ఇంటికి 2 బర్రెలు ఇప్పించుకుందామా, ఏం చేసుకుందాం, మనం విచారం చేసుకుందాం. ఎట్లా ఆర్థికంగా పైకద్దాం, ఎవరు ఏ పరిస్థితులను మొత్తం లెక్కలు తీపిద్దాం. జేసీ గారు కూర్చుంటారు, గ్రామం ప్రతి ఇంటి యొక్క పరిస్థితి, ప్రతి ఇంట్లో ఉన్న మనుషులు ఎవరు, వాళ్ళు చదివినరా చదవలేదా, వాళ్ళకి భూమి ఉందా లేదా, ఉంటే ఎట్లా చేద్దాం, లేకపోతే ఎట్లా చేద్దాం, ఆ పని కూడా చేద్దాం. రేపు చెత్త మీద యుద్ధంతో మొదలుపెట్టి అందరం కూడా ఎర్రవేల్లో మంచిగా బతకానంటే, అన్ని కులాల వాళ్ళం, అన్ని మతాల వాళ్ళం, ప్రతి ఒక్కరం కడుపు నిండా అన్నం తిని కంటి నిండా నిద్రపోయే బతకానంటే ఏం చేయాలో కూడా పూర్తిగా ప్లాన్ చేసుకుందాం. ఇప్పుడు 6 నెలలకు 3 నెలలకు చెప్తలేను నేను. అసలు అంతా 6-7 నెలలలో ఇవి నేను చెప్పేది పెద్ద బ్రహ్మ పదార్థం కాదు. అందరం ఒక పట్టుకొచ్చినామంటే ఒక 6 నెలల్లో దీని స్వరూపం అంతా ఇట్లా అయిపోతుంది, మారిపోతుంది. మారకపోయే ప్రశ్నే లేదు. నేను కూడా నాకు వీలున్నప్పుడల్లా వస్తా, రాంగనో పోంగనో ఇటు అటు ఈ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రాము 20,000 ఖర్చో పావు గంట మీతో చూసిపోతా, ఎట్ట పని నడుస్తుంది, ఏం సంగతి, మంచి ఏంది చెడ్డ ఏంది. మన జాయింట్ కలెక్టర్ గారు మీకు పూర్తి స్థాయిలో అండదండగా ఉంటారు. కాబట్టి మీరు ఒక 6 నెలల్లో ఎర్రవెల్లిని బంగారు వెల్లి చేయాలి, అద్భుతమైన పేరు తేవాలి. ఎట్లా ఉండే ఎర్రవెల్లి ఎట్లా అయిపోయిందిరా అనే పేరు రావాలి. మన చుట్టూన్న 10 రోజులు మనం చూసి నేర్చుకునే పరిస్థితి రావాలి. ఇది సాధ్యం అవుతుంది, సాధ్యం కాకపోయే సమస్య లేదు, తప్పకుండా అవుతుంది. నేను గ్రామంలో ఉండే పెద్ద మనుషులందరితో మాట్లాడినా, అందరు కూడా చెప్పిండ్రు తప్పకుండా సార్ మీరు మాకు అండదండగా ఉంటామంటే 100%. రాజకీయాల గ్రూపులు ఉంటే కూడా పక్కన పెడతాం. వాళ్ళందరితో నేను ఇప్పుడు హామీ తీసుకుని వచ్చిన. రాజకీయం ఎలక్షన్ వచ్చినప్పుడు ఓటు పొద్దాకేం రాజకీయం నాకు అర్థం కాదు. అప్పుడు ఎవరు నచ్చితే వానికి ఎత్తామో ఉడిచిపోయి ఆ దుకాణం వాడికి వెళ్ళిపోతుంది. ఈ తెల్లారి నుంచి పొద్దాక రాజకీయం ఎందుకు, గ్రూపులు ఎందుకు, అవి ఏమి అన్నం పెడతాయి మనకు. మళ్ళా ఓటు వచ్చినట్టు చూద్దాం, ఎవడు మంచిగా పనిచేస్తే వానికి ఎత్తి, అది వేరే సంగతి. అందువల్ల ఇప్పుడు రాజకీయాలని పక్కన పెట్టి, ఇప్పుడు ఎలక్షన్ లేదు, ఏం లేదు, కథ లేదు, గందరగోళం లేదు. అందరం కలిసి ఊరు ఉమ్మడిగా ఊరు గురించి నిలబడి పనిచేసుకుంటే బ్రహ్మాండంగా అనుకున్న పని ఎంత అవుతుంది.